ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. అయితే దిస్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ 2. ఇది పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 వీడియోలో నేను ఇంటర్జెక్షన్ అనేది చేశాను. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏవేవి ఉంటాయి, టోటల్ 9 ఉంటాయి. సో వాటి కోసం మామూలుగా బేసిక్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను అనమాట. ఇప్పుడు దానికోసం బ్రీఫ్గా డీప్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ వన్ నౌన్ని మనం తెలుగులో నామవాచకం అంటాము. సో నౌన్ని సింపుల్గా ఒక దాంట్లో ఒక వర్డ్లో చెప్పాలంటే నౌన్కి అర్థం ఏంటంటే నేమ్స్. ఓకే, నౌన్ అంటే నేమ్స్ అన్నమాట. సో నేమ్స్ అంటే నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఎ పీపుల్, యానిమల్స్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ కాల్డ్ నౌన్. అంటే పర్సన్ అంటే ఏంటి, ఒక సింగులర్ కదా. సో పర్సన్ ఒక వ్యక్తి లేదా మనిషి. పీపుల్ అంటే బోల్డ్ మంది, ఓకే, వ్యక్తులు. సో పీపుల్ కానీ లేదా పర్సన్ కానీ లేదా యానిమల్స్ అంటే జంతువులు, ప్లేసెస్ అంటే చోట్లు, థింగ్స్ అంటే వస్తువులు. సో వీటి యొక్క పేర్లను నౌన్ అని అంటామన్నమాట. అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మధు ఈజ్ వాకింగ్. మధు అనే ఆమె నడుస్తూ ఉంది. ఇక్కడ పేరు ఏంటి, పేరు ఒక నేమ్ని యూజ్ చేసాం మనం. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేమ్ యూజ్ చేసాం, మధు అనే ఒక నేమ్ని యూజ్ చేసాం. సో ఇక్కడ మధు అనేది నౌన్ అవుతుంది. మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఆ యొక్క పీపుల్ కానీ ఇక్కడ మధు అనేది ఒక పర్సన్ కదా. సో వాటి ఒక నేమ్ కానీ లేకపోతే యానిమల్ అంటే క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. పిల్లి పాలు తాగుతుంది. ఇక్కడ మనకి ఏం పేరు వచ్చింది, నౌన్ అనేది అంటే నేమ్, పేరు. ఏమిటి వచ్చింది, క్యాట్ అనేది ఒక పేరు అన్నమాట. అంతే కదా, క్యాట్ అనేది ఒక పేరు. సో దీన్ని ఇది యానిమల్ కదా క్యాట్ అనేది. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, ఒక నౌన్ అవుతుంది. అలాగే ఒక క్యాట్ అనే కాదు, వైల్డ్ యానిమల్ కానీ ఏదైనా ఒక పేరు, సబ్జెక్ట్ కూడా అనుకోవచ్చు మనం. అండ్ ఆల్సో లైక్ ప్లేస్ అంటే ఢిల్లీ, ఐ లీవ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఐ లీవ్ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో ఉంటున్నాను. ఇక్కడ ఢిల్లీ అనేది ఏమవుతుంది, ఒక ప్లేస్ అది. సో అది ఏమవుతుంది, నౌన్. సో ఢిల్లీ అనేది ఒక ప్లేస్ కాబట్టి ఢిల్లీ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. అలాగే ఒక థింగ్ లైక్ పెన్సిల్ కానీ బుక్ కానీ ఏదో ఒక థింగ్ అంటే ఏంటి, వస్తువు. సో అవి కూడా మనం ఏమవుతుంది, నౌన్ అనేది అవుతుంది. ఐఎమ్ రైటింగ్ ఏ బుక్. నేను ఒక బుక్ని రాస్తూ ఉన్నాను, అంతే కదా. సో ఇక్కడ బుక్ అనేది మనకి ఏమవుతుంది, నౌన్ అవుతుంది. సో నౌన్ అంటే మన సింపుల్ డెఫినేషన్ అంటే నేమ్స్ అనమాట. నౌన్ అంటే నేమ్ అంటే అదొక పీపుల్ నేమ్ అవ్వచ్చు, యానిమల్ నేమ్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, లేదా థింగ్ అవ్వచ్చు, ఆర్ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ కూడా అవ్వచ్చు. సో ఇది అన్నమాట నౌన్ అంటే. సో ఈ యొక్క నౌన్ అంటే ఎక్కడితో అయిపోతుంది, బేసిక్స్ చెప్పాను. సో ఇప్పుడు నౌన్స్లో అయితే మనం చూసుకున్నట్లయితే కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేది ఉంటుంది. ఓకే, నౌన్స్లో కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేది ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ క్లియర్గా క్లారిటీ వినండి, అప్పుడే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇవి ఎన్ని టైప్స్ అండి, 6 ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్ ఎన్ని కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేవి 6 ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ కౌంటబుల్ నౌన్. ఓకే, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్, ఇది 2 అనమాట. సో అయితే ఇలా మనకి ఎన్నో ఉన్నాయి చూసినట్లయితే 6 ఉన్నాయి. ఓకే, ఇలా మనకి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి అనమాట. సో ఈ యొక్క వాటి కోసం ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటనుకున్నాం, ప్రాపర్ నౌన్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్. సో లెట్ us discuss about the proper noun now. సో ఇప్పుడు ఒక ప్రాపర్ నౌన్ చూసినట్లయితే దీనికి ఒక సింపుల్ డెఫినేషన్ చెప్తా మీకు గుర్తుండడానికి. ఇట్ ఈస్ ద స్పెషల్ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ నేమ్. అంటే ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే పర్టికులర్గా ఒక స్పెషల్ నేమ్ అనేది మనం మెన్షన్ చేస్తున్నాం అన్నమాట, పర్టికులర్గా. ఓకే, దీనికి కీవర్డ్స్ ఇక్కడ రాసి ఉంచండి. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా ఒక నేమ్ గురించి చెప్తున్నా, అంటే ఈ యొక్క వ్యక్తి లేదా ఈ యొక్క పర్సన్, ఈ యొక్క ప్లేస్ అని పర్టికులర్గా చెప్తున్నాము, అంటే స్పెషల్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకాస్త ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. హిమాన్షు ఒక నేమ్ ఉంది, హిమాన్షు ఈజ్ అ బాయ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అనమాట, హిమాన్షు ఈజ్ ఎ బాయ్. ఇక్కడ నేమ్ ఏంటి వచ్చింది మనకి, హిమాన్షు అనేది ఒక నేమ్ కదా, హిమాన్షు. సో హిమాన్షు అనే ఒక నౌన్ అనేది, ఇది నౌన్ అనేది మనకు అర్థమవుతుంది. నౌన్ అంటే ఏమనుకున్నాం, నేమ్. ఇక్కడ హిమాన్షు ఈజ్ ఎ బాయ్ అనే సెంటెన్స్లో మనకి నౌన్ ఏంటని అడిగితే
హిమాన్షు అనేది నౌన్ అని మనం చెప్పచ్చు. అయితే ఇది ప్రాపర్ నౌన్ అని ఎలా చెప్తున్నామంటే ఇక్కడ హిమాన్షు ఈజ్ అ బాయ్ అంటే ఇక్కడ పర్టికులర్గా హిమాన్షు అనే వ్యక్తి అబ్బాయి అని చెప్తున్నాం. పర్టికులర్గా ఈ యొక్క అబ్బాయిని మెన్షన్ చేసి చెప్తున్నాం కదా మనం. అంటే మామూలుగా హీ ఈజ్ బాయ్ లేకపోతే ఏదో మామూలుగా వాడినే పర్టికులర్గా చెప్పట్లేదు మనం. వాడే కంపల్సరీ హిమాన్షు అనేవాడే ఇక్కడ అబ్బాయి, వాడు ఒక అబ్బాయి అని మనం పర్టికులర్గా వాడి నేమ్ మెన్షన్ చేసి చెప్తున్నాం కాబట్టి వాడి యొక్క నేమ్ అనేది ఏమవుతుందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. సో అలాగే ఢిల్లీ, ఈజిప్ట్ ఇలా ప్లేస్ కానీ అనుకున్నాం కదా, నేమ్ కానీ ప్లేస్ కానీ వీటే అనమాట. నేమ్ కానీ లేదా ఒక ప్లేస్ కానీ. నేమ్ అంటే నేమ్ పర్సన్ యొక్క నేమ్. ఓకే, దీంట్లోనే మనకి ప్రాపర్ నౌన్ అనేది ఉంటుంది. పర్సన్ యొక్క నేమ్ కానీ ప్లేస్ యొక్క నేమ్ కానీ. డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నాను, మీకు నోట్స్ ఉంటే నోట్స్లో రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ది స్పెషల్ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్. సో పర్టికులర్ ప్లేస్ కానీ లేదా పర్సన్ యొక్క కానీ వాళ్ళ గురించి వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట. సో దాన్ని ప్రాపర్ నౌన్ అని అంటాము. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ నేను ఈ ప్లేస్కి వెళ్ళాను అని చెప్తున్నాం. ఐ వెంట్ టు ఢిల్లీ, నేను ఢిల్లీకి వెళ్ళాను అని చెప్తున్నాం. సో ఇలా చెప్పేటప్పుడు కూడా ఇక్కడ ఏంటి మన పర్టికులర్గా ఢిల్లీ అనేదాన్ని మెన్షన్ చేసాం కాబట్టి అది ప్రాపర్ నౌన్ అయితే అవుతుందన్నమాట. సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది కదా, సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ ఏంటి, కామన్ నౌన్. సెకండ్ వన్ ఏంటి, కామన్ నౌన్. సో ఈ యొక్క కామన్ నౌన్ ఈ పేరులోనే మనకు తెలుస్తుంది ఏంటి, కామన్. పేరులోనే మనకు అండర్స్టాండ్ అవుతుంది కామన్. సో దాని యొక్క డెఫినేషన్ వినండి క్లియర్గా. సో ఇట్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆఫ్ సేమ్ కైండ్. సో ఇది ఏంటి, కామన్ అన్నమాట. అంటే అది ఒక పీపుల్ గురించి కావచ్చు, థింగ్ కావచ్చు, అది ప్రతి ఒక్కరికి కామన్. ఓకే, కామన్గా ఉంటుంది. అది ఏంటి స్పెషల్. ఇందాకేంటి ప్రాపర్ నౌన్ అంటే స్పెషాలిటీ ఉంది అందులో. స్పెషల్గా ఒక నేమ్ పర్టికులర్ ఒక నేమ్ని రిఫర్ చేస్తూ చెప్తున్నాం. బట్ ఇక్కడ అలా కాదు, కామన్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఇందాక మనం బిఫోర్ ఎగ్జాంపుల్ చూసాం ఏంటి, హిమాన్షు ఈజ్ ఎ బాయ్ అని చూసాం. ఈ యొక్క హిమాన్షు ఈజ్ ఎ బాయ్లో మీరు అబ్జర్వ్ చేస్తే బాయ్ అనేది కూడా నౌనే అన్నమాట. బట్ ఇక్కడ హిమాన్షు అనేది ఒక్కో హైలైట్ అవుతుంది, అది ప్రాపర్ నౌన్ అని చెప్పుకున్నాము. మరి బాయ్ కూడా నౌనే కదా, అదేం నౌన్ అవుతుందంటే బాయ్ అనేది కామన్ నౌన్. బాయ్ అనేది ఏంటి, కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడ హిమాన్షు ఈజ్ ఎ బాయ్ అనే ఒక సెంటెన్స్లో హిమాన్షు అనేది ప్రాపర్ నౌన్ అయితే బాయ్ అనేది కామన్ నౌన్. ఎందుకంటే మనం పర్టికులర్గా ఒకరిని రిఫర్ చేయట్లేదు. ఇట్ డజంట్ రిఫర్ టు ఎనీ పర్టికులర్ బాయ్. ఒక పర్టికులర్ బాయ్ని రిఫర్ చేయట్లేదు. బాయ్ అంటే ఒక అబ్బాయి అని చెప్తున్నాం. సో అది కామన్, ఒక అబ్బాయి అంటే కామన్. హిమాన్షు అంటే ఏంటి, పర్టికులర్గా హిమాన్షు అనే వ్యక్తి అనే వాడిని మెన్షన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ బాయ్ అంటే ఏంటి, అబ్బాయి, అదేం కామన్ కదా, చాలా కామన్ కదా. సో దాన్ని ఇలా కామన్గా ఉండే వాటిని కామన్ నౌన్ అని అంటాం అన్నమాట. ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీ వన్. అది థింగ్ కావచ్చు లేదా లైక్ పెన్సిల్ ఉంది, పెన్సిల్ కూడా కామన్ నౌనే అవుతుంది, అదే కామన్ కదా. ఓకే, సో అది కామన్ నౌన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే కలెక్టివ్ నౌన్. థర్డ్ వన్ ఏంటి, కలెక్టివ్ నౌన్. సో ఈ కలెక్టివ్ నౌన్ అంటే మనకి ఏంటంటే దీని ఒక డెఫినేషన్, ఇట్ ఈస్ అ స్పెషల్ నేమ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్. సో ఇది ఒక స్పెషల్ నేమ్ అన్నమాట, గ్రూప్గా ఉండేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు, అక్కడ మార్కెట్లో చాలామంది ఎక్కువ జనాలు గుంపుగా ఉంటే ఏమంటారు, మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఏ వర్డ్ యూజ్ చేస్తారు, అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్గా ఉంది, వేరే దగ్గరికి వెళ్దాం, ఈ ఎక్కువ క్రౌడ్ ఉంది అని క్రౌడ్ అనే వర్డ్ యూజ్ చేసాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ని కలెక్టివ్ నౌన్ అని అంటాం. అంటే అక్కడ ఒక పర్టికులర్ ఎంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉన్న పేరు ఏంటి, క్రౌడ్ అని చెప్పాం. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే దొంగలు, నెంబర్ ఆఫ్ థీవ్స్ ఉన్నారు. మీరు ఎక్కడైనా జైలుకి వెళ్ళారు ఆర్ ప్రిజన్కి వెళ్ళారు, సో అక్కడ చూసుంటారు బోల్డ్ మంది దొంగలు ఉన్నారు. సో అక్కడ వాళ్ళని ఏమంటాం, గ్యాంగ్. ఈ యొక్క పెద్ద గ్యాంగ్ ఉన్నారు ఇక్కడ, అమ్మో చాలా డేంజర్గా ఉంది, సో ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతే ఈ గ్యాంగ్ చూస్తే నాకు భయం వేస్తుంది అని వర్డ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ గ్యాంగ్ అనేది నౌన్. ఏ నౌన్, కలెక్టివ్ నౌన్. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ లయన్స్ ఉన్న వాటిని ప్రైడ్ అని అంటామన్నమాట. సో అలా వాటి గుంపుగా ఉండేటప్పుడు వాటికి ఉండే నేమ్. లైక్ ఒక క్రికెట్ ఉంది, క్రికెట్లో ఒక్కొక్కరిని చూసుకునే ప్లేయర్ అంటాము, ఒక్కొక్కరిని క్రికెట్ ప్లేయర్ అని చెప్తూ ఉంటాం. అదే గ్రూప్గా క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఉంటాం ఏమంటాం,
క్రికెట్ టీమ్, ఒక పర్టికులర్ ఏదో ఒక ఆర్సీబీ అయితే ఆర్సీబీ, సిఎస్కే అయితే సిఎస్కే, ఏదో ఒక గ్రూప్ నేమ్ పెట్టి మనం ఏమంటాం టీమ్ అని అంటాం, క్రికెట్ టీమ్ లైక్ అంటాం కదా. సో అదేంటి టీమ్ అనే వర్డ్ అనేది కలెక్టివ్ నౌన్, అంటే ఆ గ్రూప్కు ఉన్న పేరు అన్నమాట. వాళ్ళు గ్రూప్గా ఉండడానికి పేరు టీమ్ అని. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్కి టీమ్ అని అంటాం. అలాగే ఫ్లవర్స్ కూడా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే బొకే అంటాం, రైట్? అలా అన్నమాట, ఇది కలెక్టివ్ నౌన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము, ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఇక అబ్స్ట్రాక్ట్ నౌన్ కోసం చూసినట్లయితే దీని డెఫినేషన్ చెప్తున్నా వినండి. We can only think or feel it, but we can't see or touch it. మనం దాన్ని ఆలోచించగలం, ఫీల్ అవ్వగలం, కాకపోతే దాన్ని మనం టచ్ చేయలేం, చూడలేము. అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లవ్. లవ్ అనేది ఒక వర్డ్ ఉంది. సో ఇది నౌన్ అనమాట. సో ఈ యొక్క నౌన్ని మనం చూడగలం. మీరు ప్రేమను చూడగలరా? నో, వి కాంట్ సీ ఇట్. పోనీ టచ్ చేయగలరా? నో, టచ్ చేయలేం మనం. అంటే దీన్ని జస్ట్ ఇది ఒక ఫీలింగ్ అనమాట. మనం దాన్ని ఫీల్ అవ్వగలం, దాని గురించి ఆలోచించగలం. సో ఇలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అలాగే వాట్ ఇస్ దట్, ఫ్రెండ్షిప్ అనేది ఉంది. లైక్ ఏంటి, ఫ్రెండ్షిప్ ఈజ్ ది బెస్ట్ గిఫ్ట్. ఒక సెంటెన్స్ చెప్తున్నా వినండి. ఫ్రెండ్షిప్ ఈజ్ ది బెస్ట్ గిఫ్ట్ అని ఉంది. అయితే ఇందులో ఈ యొక్క సెంటెన్స్లో మన నౌన్ ఏంటి, ఫ్రెండ్షిప్. సో ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఏ నౌన్లో ఉందంటే అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్రెండ్షిప్ని మీరు మీ ఫ్రెండ్ని ముట్టగలరు, మీ ఫ్రెండ్తో మాట్లాడగలరు, కానీ మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ స్నేహితుడు వేరు, స్నేహం వేరు కదా. స్నేహితుడు అంటే ఒక పర్సన్ ఆడు ఉన్నాడు. ఇదేంటి, స్నేహం అంటే నాన్ లివింగ్ కదా, అది ఉండదు, అది ఒక ఫీలింగ్. ఓకే, మనం దాన్ని చూడలేము, ముట్టలేము, జస్ట్ మనం ఆలోచించగలం, ఫ్రెండ్షిప్ అని ఫీల్ అవ్వగలం. సో అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాము. ఓకే, ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏంటి, మెటీరియల్ నౌన్. ఫిఫ్త్ వన్ ఏంటి, మెటీరియల్ నౌన్. సో దీనికి ఒక డెఫినేషన్ చెప్తున్నాను వినండి. విచ్ వి మేక్ థింగ్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. మనం తయారు చేసేవి అంటే లైక్ రబ్బర్, గోల్డ్, ఇవన్నీ మెటీరియల్ నౌన్ అనమాట. లైక్ ప్లాస్టిక్ కానీ, సిల్వర్ కానీ, ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ నౌన్ కింద వస్తాయి. సో ఇలాంటి వర్డ్స్ ఎక్కడైనా నౌన్స్ ఉంటే దాన్ని మెటీరియల్ నౌన్ అని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఏంటి, మెటీరియల్ ఆ యొక్క పదార్థం తెలియజేస్తుంది. గోల్డ్ అనేదాన్ని, సిల్వర్ లేదా ప్లాస్టిక్, రబ్బర్, ఇలా అన్నమాట. సో దీన్ని ఇలాంటి వాటిని మెటీరియల్ నౌన్ అని అంటాము. అండ్ లాస్ట్ వన్ చూసేసరికి కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. సో ఈ నేమ్లోనే మనకు అండర్స్టాండ్ అవుతుంది. కౌంటబుల్ అంటే కౌంట్ చేయగలం, అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేము అని నేమ్లోనే మనకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇది ఇంకో డెఫినేషన్. ది నౌన్స్ వీ కెన్ కౌంట్ ఆర్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్. ది నౌన్స్ వీ కాంట్ కౌంట్ ఆర్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్స్. సో మనం లెక్క పెట్టగలం, లెక్కించదగినవి అంటాం. సో మనం లెక్క పెట్టగలం, కౌంట్ చేయగలం అంటే కౌంటబుల్ నౌన్స్, వాటిని లెక్క పెట్టలేం అంటే అన్కౌంటబుల్ నౌన్స్. సి ఎగ్జాంపుల్స్ చూడండి. కౌంటబుల్ నౌన్ ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ వస్తున్నాను. ఫస్ట్ వన్, సో ఈ కౌంటబుల్ నౌన్కి ఎగ్జాంపుల్ చూస్తే మనీ, డబ్బు. మనీ అంటే డబ్బు, పైసా. సో ఈ యొక్క మనీని మనం కౌంట్ చేయగలమా? ఎస్, కౌంట్ చేయగలం కదా. డైలీ మనం షాప్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు మనీ యూజ్ చేసేటప్పుడు కౌంట్ చేస్తున్నాం కదా. 5 రూపీస్ నోట్, 10 రూపీస్ నోట్. సో 5 రూపీస్ ఇంకా 10 రూపీస్ నోట్ కలిపితే 15, ఇలా సంథింగ్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ అని ఉంది. సో దాన్ని కూడా మనం కౌంట్ చేయగలం కదా. నెంబర్ ఆఫ్ యాపిల్స్ షాప్లో వెళ్ళి తెచ్చాము, ఓకే ఎన్ని పీసెస్ వచ్చాయి అంట. నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని ఉంటాయంటే 3 యాపిల్స్ తెచ్చారు మీరు అని అలా చెప్తాం కదా. సో అలా అంటే వాటిని మనం కౌంట్ చేయగలం, వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. మరి అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అన్కౌంటబుల్ నౌన్ అంటే వాటర్ అనే కాదు, ఏదైనా లిక్విడ్, ఇవి అన్నీ కూడా అన్కౌంటబులే కదా. సో ఇప్పుడు వాటర్ని మనం కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేము. ఇప్పుడు మరి మీరు అనొచ్చు, మరి 1 లీటర్ 2 లీటర్స్ అంటాం కదా. అంటే ఇప్పుడు మనం 1 లీటర్ గట్రా అన్నా అంటే ఇక్కడ వాటర్ యొక్క బరువు, వెయిట్, వాటర్ ఉంది ఒక జార్లోనో ఒక బకెట్లోనో ఎందులోనో వాటర్ ఉంది, దానికి వెయిట్ అనేది మనం లీటర్స్లో చెప్తాం. ఎలాగా 1 లీటర్ అని, లేదా 2 లీటర్స్ అని, ఎంఎల్ అని, లైక్ దట్ అలా మనం వెయిట్ని మెజర్ చేస్తున్నాం. దాని యొక్క నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చెప్పట్లేదు. లైక్ ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి, దీస్ ఆర్ యాపిల్స్ మేబీ అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి, దీస్ ఆర్ యాపిల్స్. సో ఇవి నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని అంటే ఏం చెప్తాము? 3 పీసెస్ ఉన్నాయి, 3 యాపిల్స్.
సో దాని యొక్క వెయిట్ ఎంత అంటే అప్పుడు మామూలు రఫ్గా చెప్తున్నాను 100 grams. దాని వెయిట్ 100 grams అండ్ నెంబర్ ఆఫ్ దాని యొక్క క్వాంటిటీ ఓకే ఇది వెయిట్ ఓకే గ్రామ్స్ 100 grams అని వెయిట్ చెప్తున్నాము. దాని యొక్క క్వాంటిటీ అంటే పీసెస్ ఎన్ని పీసెస్ అంటే 3 pieces అని చెప్తున్నాం. అలాగా వాటర్ యొక్క క్వాంటిటీ ఏంటి అంటే వెయిట్ ఎంత అంటే 1 liter వెయిట్. మరి క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ డ్రాప్స్గా మనం లెక్క పెట్టగలమా 1 drop 2 drop 3 drop అని అలా లెక్క పెట్టలేం కదా వాటర్ని. సో వాటర్ అనేది అన్కౌంటబుల్ లైక్ దట్. వాటర్ అనే కాదు నెక్స్ట్ ఆల్సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్ని బేవరేజెస్ అన్నీ కూడా అన్కౌంటబుల్. అలాగే రైస్ ఉంది ధాన్యం కానీ లేదా అన్నం కానీ. సో దాన్ని మనం లెక్క పెట్టగలమా దాన్ని కూడా మనం వెయిట్ చూస్తాం. 1 kg కొనుక్కున్నాము 2 kg కొనుక్కున్నాం చెప్తాం. బట్ దాన్ని అలా లెక్క పెట్టుకుని ఉంటే ఎంత మనకు టైం వేస్ట్. చాలా చిన్నగా సైజు చాలా చిన్నగా ఉంటాయి. సో దాన్ని తీసి ఒక్కొక్కటి లెక్క పెట్టాలంటే టైం వేస్ట్. లెక్క పెట్టడం కూడా ఇట్ ఇస్ ఇంపాసిబుల్. సో దాని ఒక వెయిటే మనం ఎప్పుడు మెజర్ చేస్తాం. అలాగే సో రైస్ కూడా మనకి అన్కౌంటబుల్ అవుతుంది. నెక్స్ట్ బ్యూటీ అంటే అందం. సో అందాన్ని మీరు చెప్పగలరా? అందం అంటే మన ఏంటి? సో అందం అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది యాక్చువల్గా. సో అంటే మీరు అందంగా ఉన్నారని చెప్తున్నా అదొక థింక్ ఆలోచన కానీ అదొక ఫీలింగ్ కానీ కదా. దాన్ని మనం అందం అంటే దాన్ని ముట్టగలమా లేదు. ఫేస్ని మనం టచ్ చేస్తాం అందాన్ని ముట్టగలమా లేదు. సో అలా అన్నమాట. సో అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ యాక్చువల్లీ బ్యూటీ అనేది. సో ఆల్సో అది అన్కౌంటబుల్ నౌన్ కూడా అవుతుంది. మనం కౌంట్ చేయలేము అందాన్ని. సో లైక్ లిక్విడ్ కానీ రైస్ కానీ అలాగే ఈ యొక్క అందం కానీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అన్కౌంటబుల్ నౌన్స్ అవుతుంది. సో దీస్ ఆర్ ద నౌన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ నౌ. హౌ మెనీ 6. సో 6 నౌన్స్ వాటి యొక్క టైప్స్ని డిస్కస్ చేసాం. ఇవే నౌన్స్. ఇదే నౌన్ అంటే మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేమ్. ఓకే నౌన్ ఈక్వల్ టు నేమ్. సో ఆ నేమ్ అంటే ఏంటది ఒక పర్సన్ నేమ్ కావచ్చు లేదా యానిమల్ నేమ్ కావచ్చు ప్లేస్ నేమ్ కానీ థింగ్ నేమ్ కానీ అవ్వచ్చు. సో మీకు అండర్స్టాండ్ అయిందని అనుకున్న ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.